వాళ్ళ ఆశీస్సులతో వారి ప్రేమతో నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను పార్టీలో చేరడం జరిగిందండి. ఇది 14 తారీఖున జాయిన్ అవ్వాలి. ఏదో కొద్దిమంది తోటి వెళ్దాం అనుకుంటే విపరీతమైన స్పందన వచ్చి సుమారు 3-4 వేల వెహికల్స్ కార్లతో ప్రయాణం చేయాలని ఎక్కడికక్కడ ఉత్సాహం పొంగటం వల్ల నేను భయపడ్డానండి. ఒక పక్క పిల్లలు పరీక్షలు అవుతున్నాయి. ఈ పరీక్షల్లో వాళ్ళు పరీక్ష కేంద్రానికి వెళ్ళటానికి ఈ మా ర్యాలీ చాలా ఇబ్బంది కలిగజేస్తుందనే ఉద్దేశంతో అదొక కారణం అండి. అలాగే రెండోది, ముఖ్యమంత్రి గారి దగ్గర అంత ప్లేసు లేదు, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమందిని ముఖ్యమంత్రి గారు చూడడం కష్టం అని చెప్పేసి అదొక మెసేజ్ రావటం అండి. ఎంతమంది రావాలి, ఇంతమందిని చూడాలి, ఇంతమందిని వచ్చినప్పుడు చూడాలంటే అందరినీ చెక్ చేయాలి, సాధ్యపడదండి. వారు వెళ్ళినది కూడా చెక్ చేయాలి, అసాధ్యమైంది చెప్పడం వల్ల పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి యొక్క మాటలు దృష్టిలో పెట్టుకొని 14 తేదీన వాయిదా వేసుకొని నిన్నటి రోజున వారి సమస్యలో చేరడం జరిగిందండి. రాజకీయాల హీరో అని, అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని, వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబంకి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారండి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. వారు పెద్దలు పంపించారండి. మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు పంపించి దాన్ని పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను, వస్తాను, వెళ్ళానండి. మా దగ్గర వెళ్తున్నారు కదా, మా దగ్గర ఎందుకు రాలంటున్నారు. ఇది ఏంటి పొడుగు, ఏంటండి ఇందుని? ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడితే అవ్వచ్చు, రాజకీయాల్లో నేను గొప్పవాడిని. వారు 5 సంవత్సరాలు ఎక్కడున్నారో ముందు చెప్పమని చెప్పండి సార్. నన్ను ప్రశ్నించే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 ఇయర్స్ ఎక్కడున్నారు, ఏ మడుగులో దాక్కున్నారు? ఓకే అండి. 2, నేను చేత కాదు, నేను ముసలోని అయిపోయాను, అది కూడా అయిపోయాను, వారు ఎందుకు చేయకూడదండి? చేసే హక్కు లేదా? ఎవరు వద్దనలేదే, వారు రోడ్డు మీద రావచ్చే. వారు రాకుండగా నన్ను ఎందుకు చేయలేదు నువ్వు ఆయన చెప్పడానికి? ఆయన ఎవరు? ఆయన సంబంధం ఏంటి? ఎప్పుడైనా ఈ ఉద్యమం గురించి ఎప్పుడైనా ఒక సానుభూతి ఉత్తరం రాశారా? సానుభూతిగా ఎప్పుడైనా వచ్చారా? కుటుంబాన్ని, మా కార్యకర్తల్ని, జాతినంతా అవమానించినప్పుడు, లాఠీలతో కొట్టినప్పుడు, బూటకాలతో అణిచేసినప్పుడు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా? ఆ మడుగులో దాక్కుని. అలాగే రీసెంట్ గా వైసీపీ చేరక ముందు జనసేన నేత ఇంటికి వచ్చి మరి చేరండి అని చెప్పి అప్పుడు కూడా మిమ్మల్ని అవమానించినట్టు రకంగా జనసేన మామూలు అవమానం కాదు సార్. రాయబారం చేశారు సార్, వస్తా అన్నారు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్తాను, ఆహ్వానిస్తాను చెప్పాను. మళ్ళా వచ్చేసేసి జనవరి 20 తారీఖులోపు వస్తున్నారండి, లేదు అయోధ్య ఎన్నికల్లో వస్తున్నారండి అని చెప్పడం జరిగింది సార్. 23 వచ్చేసారండి, 24, 25 నేను వెంటనే బొత్స శ్రీని గారు ఫోన్ చేసి, సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడిపోకూడదు. 93లో సార్ 6,000 మందికి వంట వండించారు సార్ బొత్స శ్రీని గారు. నిన్న మొన్న స్నేహితుడు కాదు సార్ నాకు, మా సైకిల్ ర్యాలీకి 6,000 మందికి భోజనం వండించాడు సార్. అప్పటి నుంచి మా ఇద్దరికి బంధం. అంచేత వస్తే నమస్కారం సార్ శ్రీని గారు, రాబోతే 2 నమస్కారాలు, వాళ్ళ పర్మిషన్ కావాలా వాళ్ళకి, బస్సు వచ్చి ఉండవు చెప్పడం జరిగింది సార్. అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు ఆయన వచ్చారండి, కలుస్తాను, ఎందుకంటే 70-80 సీట్లు పొడి చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకోకుండా పని చేస్తాను చెప్పాను. 20 సీట్ల కోసం నన్ను ఎందుకు ఆహ్వానిస్తారు?
ఎందుకని దేనికోసం సేవ చేయాలా? మీకు ముఖ్యమంత్రి ఎట్లా చెప్పండి. ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు 2, 3 చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం, 70-80 సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్, నేను చేస్తాను. ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసు గారికి, అయ్యా వాసు గారు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారి గ్రాఫ్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఇద్దరు ఆఫ్ పొడి చేసుకుందాం, ముందు మీరు 2 తీసుకోండి, తర్వాత నాకు 3 ఇవ్వండి అని అడిగి ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయిందే. కానీ మీరన్నా అడగాలి కదా. లేనప్పుడు నేను ఏం చేస్తాను? 20 మంది కోసం ఏం చేస్తాను సార్ సర్వీస్ నేను? అలాగే బీజేపీ వారు అడిగారు సార్, మిథున్ రెడ్డి గారు వస్తున్నారనుకోండి బీజేపీ నుంచి ఫోన్ మీద ఫోన్. నేను అన్నానండి, నాకు మా అబ్బాయికి మంచి పదవులు ఏమొద్దు, మా కుటుంబం కోసం కాదు. మీరు 175 సీట్లు పోటీ చేస్తాను చెప్పండి, నేను పనిచేస్తాను. 175 సీట్లకి మంచి హైప్ రావాలంటే చెప్పండి, నేను చెప్తాను. 3. 1 స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంటామని చెప్పండి. 2 ప్రత్యేక హోదా ఇవ్వండి. 3 పోలవరం ప్రాజెక్ట్ మేము కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి. అది కూడా ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి బహిరంగ సభ చెప్పండి, మీకు సర్వీస్ చేస్తాను. 5 సీట్ల కోసం 6 సీట్ల కోసం మీరు త్యాగం చేయకండి, నన్ను లాక్కండి రోడ్డు మీద, అన్నీ పోటీ చేయండి, నేను చర్య దర్శకులు చేస్తాను. 4వ స్టేషన్ కూడా ఇద్దాం అనుకున్నాను సార్, వద్దులే అని చెప్పి మానేశాను. తప్పుడు పోస్టింగ్ పెట్టకండి, మాకు మనోభావాలు ఉంటాయి. నేను మీకు చెప్పిన ప్రకారం నేను రాజకీయం చేయాలా? ఎందుకు చేయాలా? చేయమని అడగడానికి మీకేం హక్కు ఉంది అడుగుతూ ఉన్నాను. దయించి ఆపండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశాడు, ఆయన వెళ్ళాను, రాయబారం చేస్తే వెళ్ళానండి. అలాగే ముఖ్యమంత్రి గారు రాయబారం పంపించారు, పిలిపించారు, గౌరవం వెళ్ళానండి. వీరికి వచ్చిన గౌరవం ఇతరులకు ఇవ్వమంటే నేమనండి, ఎందుకు ఇవ్వాలా? ఇవ్వను. దయించి ఇటువంటి ప్రోత్సహించొద్దని ఆ పెద్దలకు నేను మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను.